హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే ఈరోజు కూడా నేను గార్డెన్లోకి వచ్చాను. ఈవినింగ్ నైట్ అయితే చాలా గట్టిగా వర్షం పడింది. వర్షంలో మొక్కలు ప్లాంట్స్ ఏమైనా పడిపోయినాయా, సాయిల్ ఏమైనా గత్తరైపోయిందా, ఇక్కడ ఇదంతా కొంచెం క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి గార్డెన్ చూద్దాము అని చెప్పి పైకొచ్చి చూసేసరికి గార్డెన్ కంటే ముందు నా కళ్ళ ముందు ఏదో ఒక సర్ప్రైజ్ అయితే కనిపించి, సర్ప్రైజ్ అంటుంది నన్ను. చాలా అంటే చాలా హ్యాపీ అండ్ నాకు అయితే ఎవరు ఏం చేశారు ఏంటి అసలు అని చెప్పేసి ఒక సస్పెన్స్ అనమాట. ఇది ఒక నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. గార్డెన్ చూడడానికని వచ్చాను. గార్డెన్ చూడడానికని వస్తే నాకు వేరేది ఏదో కనిపించింది ఇక్కడ. అది మీకు చూపిందాము, షేర్ చేసుకుందాము అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇక్కడ మాకు ఏంటంటే నైట్ అయితే వర్షం పడుతుంది, అలానే డే టైము ఎండ కాస్తుంది. వర్షం పడినా కానీ మొక్కలు బాగుంటున్నాయి, డే టైం ఎండకి కూడా కొంచెం తట్టుకోగలుగుతున్నాయి అనమాట. చూడండి, ఎండిపోయిన మొక్కలు కూడా కొంచెం చిగురు వేసినట్టు అనిపిస్తుంది నాకు. మొక్కలు చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఏమన్నా పాడైపోయిందేమో గార్డెను, మనం వేసినయే కొన్ని మొక్కలు కదా, పాడైపోయినాయేమో, సరైన స్టాండ్లు లేవు, ఏం లేవు, గాలికి అల్లాడుతున్నాయి మొక్కలు అని చెప్పేసి అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, మన దగ్గర కింద ఉన్నది స్టాండ్ పలక షేప్లో ఉంది కదా, అది సిమెంట్ది అనమాట. మనకి గార్డెన్లో అంజూర్ అండి, ఒకటైతే అంజూరు పండిపోయింది, వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం. ఇది ఒక 7 ఫ్రూట్స్ అయితే వచ్చినాయి, 7 or 8 ఫ్రూట్స్ వచ్చినాయి. మొత్తం ఎండకైతే రాలిపోయినాయి, ఒకే ఒక్కటి మిగిలింది. వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం. ఇది తీసుకెళ్ళకపోతే ఇది కూడా దక్కదనమాట మనకి. ఇదైతే తీసుకెళ్దాము, పండింది బాగా. చూడండి మొక్కలు, ఇవి నైట్ అంతా బాగుందండి, మొక్కలన్నీ బాగున్నాయి. ఎండకు కొంచెం గట్టిగా తగిలేసరికి కొద్దిగా వాడుతున్నాయి అన్నమాట. చూడండి, సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇదేనండి సర్ప్రైజ్. చెక్కతోని స్టాండ్, ఇందాక సిమెంట్ స్టాండ్ చూపించాను చూడండి, 4 పక్కల 4 ఇటుకలు పెట్టుకుని ఆ స్టాండ్ అని పెట్టాను. సేమ్ అలానే చెక్కని 4 పక్కల చిన్న చిన్న ముక్కలు, చెక్క ముక్కలు పెట్టి మేకలతో కొట్టి చెక్కనైతే ఇలా స్టాండ్ కింద రెడీ చేసి తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ఎవరో ఏముందిలేండి, పైకి వచ్చేంత ధైర్యం ఎవరికైతే లేదు. ఇంటి ఓనర్లే ఎవరో తీసుకొచ్చి అయితే పెట్టారు. మేబీ నా సబ్స్క్రైబర్స్, నా అభిమానంతో ఎవరో పెట్టారని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా వీడియో చూస్తున్నట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి పెట్టినందుకు. నాకు అయితే నేను లాస్ట్ టైము గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను కదా, గ్రో బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఏం లేదు అని కిందే వదిలేశాను. ఫైనల్గా అయితే ఈ స్టాండ్ అని చూసి గ్రో బ్యాగ్స్లో నేను నర్సరీకి వెళ్ళి మట్టి తీసుకొచ్చాను కదా, సాయిల్ తెచ్చుకున్నాను, కొత్త సాయిల్. ఆ సాయిల్ తీసుకొచ్చి గ్రో బ్యాగ్స్లో వేసి ఆ కింద పెట్టేసిన బ్యాగ్స్ని కూడా పైకి తీసుకొచ్చి ఫైనల్గా ఇలా రెడీ చేసుకున్నానండి. ఆ స్టాండ్ పెట్టిన వాళ్ళు ఎవరైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. స్టాండ్ కోసం నాకైతే మొక్కలు పెట్టుకోవడానికి 8 గ్రో బ్యాగులు అయితే పెట్టుకొచ్చాను. 4 ఏమో చిన్నవి, 4 ఏమో పెద్దవి పెట్టాను. సాయిల్ అయితే వేసి ఉంచాను, కొత్తగా ఏదైనా మొక్కలు వేసుకుందాంలే అని. చాలా బాగుంది కదా నా గార్డెన్లో. కింద ఎక్కడ పెట్టుకోకుండా నేల కూడా కింద పాడవకుండా ఉంటుంది, బాగుంటుంది. ఓకే అండి, ఫైనల్గా ఇదండి ఈరోజు వీడియో. ఈ సర్ప్రైజ్ మీకు చూపిందామని నేను వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.